వ్యవస్థలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలవాలన్నది నారా లోకేష్ సంకల్పమని పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు సిటీలో 15,000 మంది నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. పరమేశ్వరి నగర్లో మంత్రి నారాయణ పర్యటించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో 20 కోట్ల వ్యయంతో స్విమ్మింగ్ పూల్తో కూడిన అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అబ్దుల్ అజీజ్ గారికి విచ్చేసిన గౌరవ మేయర్ సుజాత గారికి, ఇతర ముస్లిం పెద్దలకు, కమిషనర్ గారికి అందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలో మొట్టమొదటగా 2024 ఎన్నికలు అయిపోయిన వెంటనే ఏ విద్య ద్వారా అయితేనే ఈరోజు ఇంత ఉన్నత స్థానానికి నేను వచ్చానో అదే విద్య ప్రతి ఒక్క పేదవాడికి అందాలని ఒక ఆలోచన చేసి నగరంలో ఉన్నటువంటి అన్ని హై స్కూల్ని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దాలని ఒక ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా సారుకున్నటువంటి విస్తృత పరిచయాలతో, విస్తృత సంబంధాలతో కొంత భాగం, మిగతా కొంత భాగం తమ కుటుంబం నుంచి వెచ్చిస్తూ నగరంలో ఉన్న అన్ని స్కూల్స్ని ఆధునీకరిస్తున్నారు. అందులో భాగంగా మొట్టమొదటగా పోయిన సంవత్సరం విఆర్ హై స్కూల్ని దాదాపు 15 నుంచి 18 కోట్ల రూపాయల వ్యయంతో దాన్ని పూర్తిగా ఆధునీకరించడమే కాకుండా ఈ రోజు వరకు దాని నిర్వహణ బాధ్యతలు కూడా వారి కుటుంబం ద్వారా 52,000 చదరపు అడుగులతో 5 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ఈ స్కూల్ని నిర్మించబోతూ ఉన్నారు. మన గర్ల్స్ స్కూల్ కానీ మన ఎంపీ రాజ్యసభ ఎంపీ మీద మస్తాన్ రావు గారి ద్వారా చేయిస్తున్నారు. ఇలాగా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ సిఎస్ఆర్ ద్వారా ఈరోజు బిడ్డల చదువుకి ఈ యొక్క అవకాశం కలిగియాలని. ఇంకొకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టినంత మాత్రం బిడ్డల భవిష్యత్తు బాగుపడదు. దానికి కావాల్సిన కరికులం, దానికి కావాల్సిన అన్ని విద్యలో మార్పులు కానీ తీసుకొని వచ్చి ఇక్కడ బిడ్డలకు మంచి భవిష్యత్తు వచ్చేటట్టు చేస్తున్నారు. మరి భారతదేశంలోనే వక్ఫ్ బోర్డు స్థలాల్లో ఇటువంటి ఒక మంచి స్కూల్, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ కట్టడం ఇదే మొట్టమొదటిసారి. మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో, నారాయణ సార్ యొక్క చొరవతో ఇది జరుగుతున్నందుకు ముస్లిం సమాజం నుంచి అలాగనే వక్ఫ్ బోర్డు నుంచి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 15,000 మంది పేదలు, నిరుపేదల పిల్లలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, బిల్డింగ్లు ఇవ్వటమే కాదు, దాని లోపల ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, అక్కడ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు చేస్తున్నాం. ఇదంతా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ నెంబర్ 1గా చేయాలి, భారతదేశంలో నెంబర్ 1గా చేయాలని అనేక రిఫార్మ్స్ చేస్తున్నారు. ఆ రిఫార్మ్స్లో భాగంగానే వారిచ్చే యొక్క సూచనల మేరకు ఈ స్కూల్స్ అనేవి టేకప్ చేస్తున్నాం, పూర్తవుతుంది. అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే గత ప్రభుత్వం ఆఫీస్ ఉందో అది డివిజన్ వైజ్ యాక్చువల్గా కనెక్షన్స్ ఇస్తూ వస్తున్నారు. అది కూడా డిసెంబర్ ఎండ్కి పూర్తవుతుంది. ఈ విధంగా అనేక పనులు జరుగుతున్నాయి. ఇవి కాకుండా ఎక్కడైతే మిగిలిపోయిన యూజీడీ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, దానికి 750 కోట్లు శాంక్షన్ అయింది. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీస్కి ఏషియన్ యుఐడిఎఫ్ కానీ అమృత 2.0 కానీ 14,000 కోట్ల రూపాయలు ప్రొవైడ్ చేశాం. ఈ విధంగా గత ప్రభుత్వం ఈ పనులన్నీ పూర్తి చేసి 123 మున్సిపాలిటీస్లో వారు మీటింగ్లు పెట్టారు, అధికారుల దగ్గర మీటింగ్ పెట్టించి కోర్టు కేసులను విత్డ్రా చేయించి చాలా చక్కగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పోస్ట్ ఇచ్చారు. దాన్ని కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడుతారు, వాళ్ళకి ఏం సబ్జెక్ట్ లేక నోటికి వచ్చేట్టు మాట్లాడుతున్నారు.